నవీన్ సార్ వినబడుతుంది వాయిస్. అదే వినిపిస్తుంది. సో నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, అది ఆల్రెడీ డిస్కస్ చేశాను. నేను కూడా యా టీచర్ని, యా పిహెచ్డి వరకు చదివాను. సో నేను టీచర్ గా ఉండి నేను క్లాసులు చెప్పి మీ దగ్గర నుంచి క్లాసులు వింటూ ఉంటే సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. హాయ్. నేను అసలు ఫస్ట్ కా నుంచి చెప్తాను సార్, నేను అంటే ప్రతి ఒక్కరి గురించి కూడా చెప్తాను, కమ్యూనిటీ గురించి. యా యా సో నేను ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఫస్ట్ సారి నేను సుభాష్ సార్ తో మాట్లాడాను. సుభాష్ సార్ మైండ్ సెట్ ఎలా అంటే, ఎవరు కోచింగ్ జాయిన్ అవుతానంటే జాయిన్ అయిపోండి, నా దగ్గర జాయిన్ అయిపోండి అన్న మనస్తత్వం కాకుండా, సో నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను జాయిన్ అవ్వండి అని సో సార్ మాట్లాడే విధానం బట్టి సో నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఉన్నట్టు. సో సార్ మాటలు విన్నాక నాకు జాయిన్ అవ్వాలనిపించింది. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత సో మీ క్లాసెస్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. మీ క్లాసెస్ అయితే కానీ బాలా సార్ క్లాసెస్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ సార్, ద బెస్ట్ అనిపించింది నాకు అది నిజంగా. సో ఈ కమ్యూనిటీ జాయిన్ అయ్యే ముందు నాకు ఐపీఓ అంటే కూడా ఏమిటో తెలియదు. అలాంటిది ఈ 30 days లో ర్యాండమ్ 30 days లో సో నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను సార్. అసలు ఈ 30 days లో ఇంత ర్యాపిడ్ గా ఇంత నేర్చుకుంటానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత నాకు 0 knowledge నుంచి 100% వరకు అయితే నేను నేర్చుకోగలిగాను ఇక్కడ వరకు. సో ఇంకా భాగ్య మేడం విషయానికి వస్తే సో ప్రతిసారి కూడా కన్సిస్టెంట్ గా బ్యాకప్ చేస్తా సార్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా, సో ఎక్కడైనా అర్థం కావట్లేదు, ఎక్కడైనా డిఫికల్టీగా ఉందా, సో ఇలా ప్రతిసారి మాకే తీసుకొచ్చినంత విధంగా డౌట్స్ అడుగుతా సో మొత్తం కవర్ చేసుకుంటూ చెప్పారు సార్. సో దానికైతే భాగ్య మేడం అయితే అప్రిషియేట్ చేయాలి. సో క్లాసుల విషయానికి అయితే బాలా సార్ కానీ మీరు కానీ సో ఎక్సలెంట్ సార్. సో నేను ఈ కమ్యూనిటీ నుంచి ఏం నేర్చుకున్నాను అంటే సార్, సో ఏ కమ్యూనిటీలో అయినా నాలెడ్జ్ తో పాటు వాళ్ళు, నేను స్టాక్ మార్కెట్ లో మనీ ఎర్న్ చేస్తాను లేదని పక్కన పెడితే మనీ అయితే పోగొట్టుకోండి సార్, అదైతే మాత్రం నేర్చుకున్నాను ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఏ కమ్యూనిటీలో అయినా కూడా ఎలా ఆలోచిస్తారంటే, మార్నింగ్ ఇదిగో ఈ కాల్స్ వస్తే నిఫ్టీలో కాల్ తీసుకోండి, లేదంటే సెన్సెక్స్ లో కాల్ తీసుకోండి, లేకపోతే ఇందులో ఈ కాల్ తీసుకోండి అని చెప్తారు తప్పించి, కానీ ఎక్కడా కూడా మీరు మాత్రం అగ్రెసివ్ గా వెళ్ళొద్దు, మీరు వెళ్తే లాస్ అయిపోతారు ఖచ్చితంగా. సో ఇలా డిసిప్లైన్డ్ గా మీకు ఎంట్రీస్ వచ్చినప్పుడే, పాసిబిలిటీ వచ్చినప్పుడే అని సో మమ్మల్ని కరెక్ట్ చేస్తా ఈ విధంగా చేయడం అయితే మాత్రం అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ సార్. ఎక్కడైనా కూడా ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ గ్రోత్ కోసం కంపల్సరీగా సో జాయిన్ అయిన వెంటనే ఏదో కాల్స్ చెప్పడం లేకపోతే అలా చెప్పడం అలా కాకుండా ఒక సబ్జెక్ట్ 0 నుంచి 100% వరకు చెప్పడం అయితే చాలా ఫుల్ఫిల్ సార్. యాజ్ ఏ టీచర్ గా చెప్తున్నాను. సో నిజంగా ఇది వర్తే, అసలు పైసా వస్తుంది. యా 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 ఎలా ఉంది క్లాస్ చెప్పే తప్పకుండా విధానం, ఏ విధంగా ఉంది సార్, మీకు అంతా చాలా అర్థమవుతుందా? చాలా బాగుంది సార్. మినిమం అంటే నేనంటే ఫాస్ట్ లెర్నర్, నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను కాబట్టి నాకు ఓకే. కానీ ఈవెన్ చదువుకోలేని వాళ్ళు కూడా జాయిన్ అయినా కూడా వాళ్ళకి A to Z అర్థం అవుతాయి సార్. మీరు తెలుగులో చెప్తున్నారు, మళ్ళీ వెంటనే ఇంగ్లీష్ లో చెప్తున్నారు. సో అందరికి కూడా పర్లేదు సార్, వాళ్ళు సఫిషియెంట్ గా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏ మీడియం అయినా, వాళ్ళ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా నేనే 0 నుంచి నేర్చుకున్నానంటే వాళ్ళు నిజంగా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.